హాయ్ హాయ్ అండి. అండి, అందరూ అందరు బాగున్నారా? బాగున్నారా? మేమైతే మేమైతే బాగున్నాం. బాగున్నాం. మీరు మీరు కూడా కూడా బాగుండాలని బాగుండాలని కోరుకుంటున్నాం. కోరుకుంటున్నాం. వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు బ్యాక్ టు అవర్ అవర్ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఛానల్ మన మన తెలుగు తెలుగు విలేజ్. విలేజ్. ఫ్రెండ్స్, రోజుట్లాగే ఈ రోజు కూడా అయితే ఒక తినే ఛాలెంజ్ అయితే మేము ముందుకు వచ్చాం. ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి నేను శ్రీవాణి మేమిద్దరే చేస్తున్నాం. ఈరోజు అందరు మిస్ అయిపోయారు అనమాట, ఎవరు లేరు, ఎవరి పనులు బిజీగా ఉన్నారు. అయితే అందుకని అయితే మేమిద్దరే చేస్తున్నాం, ఎందుకంటే వీడియోలో అప్లోడ్ చేయడానికి టైం కుదరట్లేదు అనమాట. అందుకని చెప్పి నేను శ్రీవాణి అయితే ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాం. ఈరోజు ఛాలెంజ్ ఏంటంటే బిర్యానీ అండ్ చికెన్ లాలీపాప్ అనమాట. ఈ బిర్యానీ చికెన్ లాలీపాప్ ఈ రెండు తినే ఇదే ఛాలెంజ్ అనమాట ఈరోజు. అయితే శ్రీవాణి చికెన్ ఎక్కువ తినలేదని చెప్పి శ్రీవాణికి అయితే ఒక లాలీపాప్ వేసాము. నేనైతే రెండు తీసుకున్నాను, బిర్యానీ రైస్ తీసుకున్నాను, ప్లస్ ఇంకా మాకు ఈ పెరుగు చట్నీ, ఇదేమంటారు, చార్వా, చికెన్ చార్వా ఇచ్చారు ఈ బిర్యానీ రైస్లోకి. ఈ ప్లేట్లో ఉన్న రైస్ ప్లస్ ఈ లాలీపాప్ రెండు ప్లస్ ఈ చార్వా పెరుగు చట్నీ మొత్తం అయితే పూర్తిగా అయిపోవాలి. ఈరోజు ఛాలెంజ్ అయితే ఇదే అనమాట. ఈరోజు ఛాలెంజ్ అయితే చాలా ఫన్గా ఉంటుంది, బాగుంటుంది అనమాట. చూడండి, ఎందుకంటే మేము ఇద్దరే చేస్తాను. శ్రీవాణి తినలేదు అసలు, నేనైతే తింటాను, అన్ని తింటాను నేను. మేము ఇద్దరే చేస్తాను, అందుకని వీడియో అయితే పూర్తిగా చూడండి, చాలా ఫన్గా ఉంటుంది. శ్రీవాణి ఎలా తినిద్దో. ఓకేనా శ్రీవాణి? ఈ ప్లేట్లో ఉన్న రైస్ మొత్తం తినాలి. నీకైతే ఒకటే ఇచ్చాను లాలీపాప్, నేను రెండు తీసుకున్నా కదా. నేను రెండు తినేలోపు నువ్వు కానీ తినేసేయాలి మొత్తం. అలాగే గిన్నెలో ఉండేవి కూడా అయిపోవాలి. సరే, ఇది మిగిలిన ఇబ్బంది లేదు. శారవ అనేది సరే, పెరుగు చట్నీ వేసుకో, వీళ్ళైతే వేసుకో. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, సరే అనమాట ఛాలెంజ్. వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు కొంచెం మా ఛానల్ అయితే గ్రోత్ అయింది, ఇంకొంచెం బాగుంటుంది అనమాట. వీడియోస్ పెడుతున్నాం కానీ ఎక్కువ మంది అయితే చూడట్లేదు. ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి అది షేర్ చేయండి దయచేసి. అదే అనమాట, ఇంక చెప్పేది ఏమీ లేదు. కొన్ని ఛానల్ అయితే తినే ఛానల్ ఎక్కువ పోతున్నాయి న్యూస్, మా ఎందుకైనా తక్కువ పోతున్నాయి. ఓకే, మీరు చూసేవాళ్ళు మీరు చూడటంతో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ముందు ముందు అయితే ఇంకా మంచి వీడియోలు చేస్తాము. మాకైతే ఇప్పుడు కొంచెం శ్రీవాణి వాళ్ళకి పల్లెటూరు కదా, వాళ్ళకి పొలం పనులు అవి ఉన్నాయి. ఇవి అయిపోయిన తర్వాత అందరూ ఫ్రీ అయిన తర్వాత ఇంకా వంటలు చేసే వీడియోస్ పెడతాం. ఇంకా ఛానల్ అయితే సపోర్ట్ చేస్తామనండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా అయితే షేర్ చేయండి. ఇంకా ముందైతే ముందు ఇంకా మంచి వీడియోలు అయితే చేస్తాం. ఇంకా ప్రస్తుతానికైతే టైమింగ్ కుదరట్లేదు కాబట్టి ఓన్లీ తినే వీడియోలే చేస్తున్నాము. ఇంకా ఫ్యూచర్లో తర్వాత అయితే కొంచెం టైం చూసుకొని ఎక్కువ కొద్దిగా టైం అయితే యూట్యూబ్కే కేటాయించి ఇంకా మంచి వీడియోలు, వంటలు చేసే వీడియోలు, ఇంకా విలేజ్ సంబంధించి వ్లాగ్స్ కానీ అవన్నీ అయితే ఇంకా చేస్తాము. కొంచెం తినే పోటీలకి కొన్ని ఛానళ్ళకి అయితే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి కానీ మనకైతే కొద్దిగా తక్కువ వస్తున్నాయి. ఎవరన్నా మీ ఫ్రెండ్స్కి అయితే కొద్దిగా షేర్ చేయండి ఏమనుకోకుండా. ఓకే, ఓకేనా శివాని? లేట్ చేయకుండా అయితే ఇంకా మనం ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? మొత్తం తినేసేయాలా? రెడీయా? రెడీ. ఓకే, ఇదివరకు మా టీం మొత్తం 4-5 ఉండేటోళ్ళు. మొత్తం ఎవరి కాళ్ళు పనుల్లోకి కాలేజీలకు వెళ్ళేటోళ్ళు, వర్క్లు చేసేటోళ్ళు బిజీ అయిపోయింది. అందుకని ఈరోజు మేము చివరికి మేమిద్దరే మిగిలాం అనమాట. మేమిద్దరే ఛాలెంజ్ చేస్తున్నాం. ఓకేనా? వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళతో కూడా చేస్తాం. వీడియో లాగకూడదు కాబట్టి, ఏడు చేయాలి కాబట్టి చేస్తున్నాం. ఓకే, రెడీనా? రెడీ. ఓకే, రెడీ 3 2 చెప్పు. 3 2 1 గో. ఓకే, ముందే గొంతు పట్టుకుంటాను మరి శివాని.
ఇక శివాని ఇన్నది ఏం శివాని నువ్వేం అవుతాయి ఇలా ఫ్రెండ్స్ ఎప్పుడు చికెన్ బిర్యానీ పోటీలు అనుకోకండి. ఎందుకంటే ఈ చికెన్ బిర్యానీ ఛాలెంజ్లు ఉంటేనే కొద్దిగా వ్యూస్ అనేవి వస్తున్నాయి ఎక్కువ. మామూలుగా అయితే తినేటప్పుడు నేను వాటర్ తాగను, ఎక్కువ తింటునేసరికి తాగాల్సి వస్తుంది. శివన్ రైస్ అయిపోయిందా? శివాని అయినది ఈరోజు. తినలేకపోతున్నాను అక్క. శివాని అయినది ఇలా నాకేందుకు కొద్దిగా ఇబ్బంది ఉంది ఇలా. ముందు తిందాం అనుకున్నా కానీ అందుకని శివానికి ఒకటి పెట్టి నేను 2 తీసుకున్నా లాలీపాప్లో. కొంచెం ఏదో ప్రాబ్లంగా ఉంది మా మనకి. రైస్ బాగానే ఉందమ్మా. మొత్తానికి అయితే రైస్ కంప్లీట్ చేశాను. మొక్కలు లాలీపాప్ ఈ నెలలోకి ఎక్కువ టైం పడుతుంది. అయిపోయింది వద్దునా ఇంకా ఏంది తిన్నది కొంచెం కొద్దిగా తిను, కొద్దిగా తిని వినవుతావు నువ్వు.
కొంచెం కొంచెం కొడుకు కొడుకు కొంచెం నేను ఒకటి అయిపోయిందిగా. ఒకటైపు రెండు పెట్టుకున్నాను నేను. కొంచెం దీని చెప్తాం చురుకు వాటర్ కొంచెం నలగట్టు నువ్వే తిన్నానా ఇంకోటి వల్ల రెండు పెట్టుకున్నాను చూడు నేను. నాకంటే ఒకటి ఇష్టం. కొంచెం తిను. అది సంగతిలో నేనైతే రెండు చికెన్ లాలీపాప్ పెట్టుకున్నాను. ఇదొకటి బిర్యానీ రైస్ రెండు లాలీపాప్లు పెట్టుకున్నాను నేను. శివాని ఇదిగో బిర్యానీ రైస్ ఒక లాలీపాప్ అనమాట. దీన్నే కొద్దిగా మిగిలిచ్చింది తినకుండా, ఇది తినలేదంట. కొద్దిగా ఎక్కువ అవుతుంది, ఎగిటే వస్తుంది, తినలేకపోతున్నాం కానీ మామూలుగానే. అది సంగతి. అంటే శివాని తినలేదు కాబట్టి నేనైతే రెండు, శివాని ఒకటి లెక్కలో కాంపిటీషన్ చేశాము. అయితే నేను ఒకటే తిన్నాను, ఒకటి తినలేకపోయాను. శివాని తినిందిలే, కొంచెం ఉంది ఇంకా తినలేకపోతున్నాను, ఎగిటేస్తుందని. అది మొత్తానికైతే శ్రీవాణి గెలిచింది ఈ ఛాలెంజ్లో. నువ్వే గెలిచావమ్మా. శ్రీవాణి గెలిచిందే, ఎందుకంటే శ్రీవాణి నేను తినలేను ఒకటే పెట్టుకుంది. శ్రీవాణికి కాంపిటీషన్గా నేను రెండు పెట్టుకున్నాను అంతే. కాంపిటీషన్ అంటే ఒక్కొక్కటి కాంపిటీషన్ కాదు, నేను రెండు తినేటట్టుగా ఆమె ఒకటి తినే కాంపిటీషన్ పెట్టుకున్నాం. నేను ఒకటి తిన్నా కానీ రెండోది తినలేకపోయాను. శ్రీవాణి తినింది, కొంచెం మిగిలింది కాబట్టి ఈ ఛాలెంజ్లో శ్రీవాణి గెలిచింది. ఓకేనా? ఏదమ్మా నవ్వుతూ శ్రీవాణి గెలిచిందంటే నమ్మట్లేదు. నువ్వు గెలిచిన అంటుంది. మీరు కామెంట్ చేయండి మా ఇద్దరు ఎవరు గెలిచారో. ఫస్ట్ బిర్యానీ రైస్ పెట్టుకునేటప్పుడు ఇద్దరం బిర్యానీ రైస్ పెట్టుకున్నాము. లాలీపాప్లు వచ్చేసి అమ్మాయి నేను తినలేనంది, ఒకటే పెట్టుకుంది. నేను తింటానే రెండు పెట్టుకున్నాను. నేను రెండు, అమ్మాయి ఒకటి కాంపిటీషన్ చేసేదనమాట. కాకపోతే నేను ఒకటి పూర్తిగా తిన్నాను, రెండోది తినలేకపోయినా, అంతనే ఉంది ఇది. అందుకని చెప్పి అమ్మాయి కొంచెం మిగిలింది కాబట్టి అమ్మాయి గెలిచింది, అంతే కదా? అది కరెక్ట్ కాదు మీరు కామెంట్ చేయండి. నేనైతే శ్రీవాణి గెలిచింది, శ్రీవాణికి ఇచ్చేస్తున్నా. కరెక్ట్ కాదు కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? చాలామంది అయితే కామెంట్ పెడుతున్నారు, మీరు ఛాలెంజ్ లాగా చేయట్లేదు, నిదానంగా తింటున్నారు, కామెంట్ పెడుతున్నారు. నిదానంగా ఏం లేదు, మేము తింటున్నాం. ప్లస్ ఎక్కువ తినలేము అనమాట. అందరిలాగా ఎక్కువ భారీగా పెట్టుకొని భారీగా తినే బాడీలు అయితే మై కాదు. శ్రీవాణి అయితే దాకా అయితే ఈ ఛాలెంజ్లోకి వచ్చేదాకా చికెన్ అయితే అసలు తిందనమాట. ఇప్పుడే ఈ ఛాలెంజ్లో చిన్నగా అలవాటు చేసుకుని కొంచెం తింటుంది, అప్పటికి కూడా తినలేకపోతుంది. అంతేగాని భారీగా పెట్టుకొని పెద్ద ఇంత కోళ్ళు పెట్టుకొని అట్లా తినే టైప్ అయితే కాదు, ఇంకా అలవాటు పడలేదు. శ్రీవాణి ముందు అలవాటు పడిద్దాం, అంతేమ్మా. ముందు ఏమైనా అలవాటు అయిపోయింది, ఒక్కొక్క కోడిని పెట్టుకొని తింటాం అనమాట. అదేదో అంటారు, కోడి ఫ్రై చేసి పెట్టేది, కోడి మొత్తం. ఎప్పుడే నువ్వు తినాలి, కోడి మొత్తం తినాలి ఒకసారి. తినలేవు, తింటావులే. ఇదివరకు చికెన్ అసలు తినేది కానీ ఇప్పుడు కొద్దిగా అలవాటు అయింది, తింటుంది. తర్వాత తినేది కోడి మొత్తం పెడతాం, ఎప్పుడో అలవాటు అయిపోయింది పెడతాం అనమాట. అది ఇంకా అదేదన్నమాట సంగతి. ఇక వీడియో అయితే ఇంతే. మొత్తానికి ఈరోజు అయితే నేను ఒక లెగ్ పీసు బిర్యానీ రైస్ తిన్నాను, లాలీపాప్. ఇంకో లాలీపాప్ అయితే మిగిలిచ్చి అనమాట. తింటాను ఇది కూడా, కాకపోతే ఇంకా ఎక్కువ లోపల ఎంత అనుకుని వస్తుంది. నిదానంగా అయితే తినగలను కానీ కాంపిటీషన్ శ్రీవాణి అయిపోయింది కాబట్టి ఈ ఈ పోటీ అనేది ఇంతతో అయితే మిగిలిస్తాను, ఓకేనా శ్రీవాణి? ఓకే, ఈరోజు ఛాలెంజ్లు అయితే శ్రీవాణి గెలిచింది. ఒక్కొక్కటి కాంపిటీషన్ నేను రెండు పెట్టుకుంటాను చేస్తానని చెప్పి నేనే ఒప్పుకున్నాను ముందు. నేను రెండు తినలేకపోయాను, ఒకటే తిన్నాను కాబట్టి శ్రీవాణి అయితే తినింది కాబట్టి ఈ ఛాలెంజ్లో శ్రీవాణి గెలిచింది. ఓకే, అవునా కదా మీరు కామెంట్ చేయండి, ఓకేనా శ్రీవాణి? అదనమాట సంగతి. ఇంకొకసారి చెప్తున్నాను, ప్లీజ్ మా ఛానల్ అయితే మీ ఫ్రెండ్స్గా షేర్ చేయండి.
ఇంకొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మాకు కూడా కొంచెం వీడియోస్ చేయాలనిపించింది. అదనమాట. రోజు కొద్దిగా ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి అయితే ఛానల్లో ఖర్చు పెట్టి చేస్తూ ఉన్నాం, కానీ ఇంకా లైట్గా వస్తుంది. ముందు అయితే మన నెక్స్ట్ డిసెంబర్లో జనవరిలోపు అయితే మన ఛానల్లో ఏంటి ఎంత ఇన్కమ్ వచ్చింది అనేది కూడా వీడియోలు కూడా పెడతాము. అలాగే మా నెక్స్ట్ వచ్చేసి మా విలేజ్ టూర్ పెడతాము. ఒకసారి మా ఊరు ఎలా ఉంటుంది అనేది విలేజ్ టూర్ అయితే పెడతాము. ఆ వీడియో నెక్స్ట్ వచ్చింది, తర్వాత కానీ నెక్స్ట్ వచ్చే వీడియో కానీ ఆ తర్వాత వీడియో కానీ వచ్చింది అనమాట. అది కూడా చూడండి. మా ఊరు ఏంటి అనేది, మా ఊరు ఎలా ఉంటుంది అనేది విలేజ్ టూర్ అంతా పెడతాము. ఓకే, ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది అనమాట. మీరు సుత్తి అనుకుంటారు, కాకపోతే ఇంకేదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాం. ఓకే, వీడియో తింటే ఇదేనా ఛాలెంజ్ అయితే శివాని గెలిచింది. నేనైతే ఒకటి తినలేదు కాబట్టి నేను ఓడిపోయాను. పనిష్మెంట్ ఉందా? ఓకే, పనిష్మెంట్ తర్వాత చేద్దాంలే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో తింటే వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మర్చిపోవద్దు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరన్నా మా వీడియోని అయితే షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మీతో పాటు వాళ్ళు కూడా చూస్తే మాకైతే కొన్ని యూస్ వస్తాయి అనమాట. ఎందుకంటే తిండి పోటీలు చాలా మంది ఛానల్ చేస్తున్నారు, కానీ వాళ్ళకి కొద్దిగా ఎక్కువ యూస్ వస్తున్నాయి, మాకేం తక్కువ వస్తున్నాయి. ఎందుకన్నా 70,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నా కూడా 1K 2K లోపు అయితే వస్తున్నాయి. అందుకని మేము చికెన్ పెడతాం. చికెన్ వీడియోలు అయితే ఎక్కువ యూస్ పోతున్నాయి. కొంచెం ఆ టైటిల్ పెట్టినందువల్ల పోతున్నాయి, ఎందుకు పోతున్నాయి కానీ చికెన్ బిర్యానీ పెడితే ఎక్కువ పోతుంది. అందుకని చికెన్ బిర్యానీ వీడియోలు అయితే పెడుతున్నాం. మీరు అనుకోవద్దు ఎప్పుడు చికెన్ బిర్యానీ అని కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు, అవి పెడితేనే పోతున్నాయి. ఎందుకంటే మాకు ఛానల్ కూడా గ్రోత్ అవ్వాలి కదా. ఇప్పుడు మేము తినేది ఎంత కొంత టైం పెట్టి ఖర్చు పెట్టి చేస్తున్నాం కాబట్టి కొంచెం గ్రోత్ అయ్యి మాకు కూడా కొద్దిగా అమౌంట్ రావాలని, కొద్ది యూస్ వస్తే కదా మాకు కూడా అమౌంట్ వచ్చేది. అందుకని పెడుతున్నాం, ఏమనుకోవద్దు. వీటితో పాటుగా మిగతాయి కూడా చేస్తాం కొంచెం గ్రోత్ అయ్యకుండా. ఓకే, ఈ వీడియో తింటే వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మరొక సరికొత్త ఛాలెంజ్ వీడియో కానీ లేదంటే వ్లాగ్ వీడియో కానీ ఏదో దాంతో అయితే నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. ఓకే, రైట్.